నాన్న నాకు రాత్రి నిద్రపోయేటప్పుడు పీడకలలోనూ వస్తున్నాయి నాన్న, నాకు అది రాకుండా ఏదైనా మంచి శ్లోకం చెప్తావా? తప్పకుండానండి. మా పిల్లలతో పాటు మీరందరూ కూడా నేర్చుకోండి. ఈ యొక్క శ్లోకం వినడం ద్వారా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదే రామస్కందం హనుమంతం వైనతేయో వృకోదరం శయనే యస్పరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ శ్లోకం నేర్చుకున్నామా? అంటే అర్థం ఏమిటి? నిద్రపోయే ముందు రామస్కందం అంటే ఎవరు? రాముడిని సుబ్రహ్మణ్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు అండి, ఆ కుమారస్వామి వారు. హనుమంతం ఆ మహావీర హనుమాన్ తలుచుకోవాలని ఈ శ్లోకంలో వస్తుంది. అదే వైనతేయుడు మహావిష్ణువు యొక్క వాహనం గరుపొందుని తలుచుకోవాలి. అదేవిధంగా వృకోదరుడు అంటే భీముడు, గద ధరించిన వాడు ఎవరు? భీముడు. ఈ యొక్క మహానుభావుని తలుచుకోవడం ద్వారా ఎటువంటి పీడకలు రావు, వచ్చినా కూడా మనకి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ శ్లోకాన్ని పైన డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ తప్పకుండా నేర్చుకోండి, మీ పిల్లలందరికీ నేర్పించండి. చెప్తారా ఒకసారి? రామస్కందం హనుమంతం వైనతేయో వృకోదరం శయనే యస్పరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. నేర్చుకుంటారా? మా పిల్లలతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై